మీడియా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి ఇక్కడ వచ్చిన అసోసియేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ రోజు రాజానగరం నియోజకవర్గంలో ఎంతో మంది ఆశాబాహులు రాజానగరం టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర అప్లై చేసుకున్నప్పటికీ ఒక అనూహ్యమైన రీతిలో పార్టీ అధిష్టానం మన ముందు పెద్దబాబు గారిని గుర్తించి ఆయనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా డిక్లేర్ చేసి ఈ రోజు ఆయనకి సీటు కేటాయించడం జరిగింది। ఈ సందర్భంలో రాజానగరం నియోజకవర్గంలోని అందరు కార్యకర్తలు నాయకులు ఆయనకు సంఘీభావం తెలుపుతూ గత 20 రోజులుగా ప్రచారంలో పాల్గొంటూ సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంది। ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలోని పెద్దలు ప్రతి గ్రామంలోనూ కూడా ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుత్తేజం అవుతుంది, పెద్దబాబు గారి వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా జనాభా కలిసి నిలబడడానికి అవకాశం కలిగింది, ప్లాట్ఫామ్ ఏర్పడడం జరిగింది। కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫ్యూచర్ ఉందని ఆశాభావం తెలియజేస్తూ ఉన్నారు। ఈ రకంగా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజలు కూడా అందరూ సహకారం చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని కోరుతున్నాను। ప్రింట్ మీడియా అందరికీ కూడా నా నమస్కారాలు। సో నాకు ఈ ప్రయత్నం నాకు ఈ సీట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా మీరందరూ చాలా కోఆపరేటివ్గా చాలాసార్లు మీ అంతటి మీరు ఫోన్ చేసి ఒక్క ప్రెస్ మీట్ పెట్టండి అనే ప్రయత్నం మీరు అందరూ చేశారు। కానీ నాకున్న తక్కువ సమయం వల్ల నేను ప్రజలతోటి దగ్గరగా వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి మనిషిని కలవాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోతా ఉన్నాను। ఆ కార్యక్రమంలోనే నేను ఈ రోజు వరకు మీకు అవకాశం ఇవ్వలేకపోయాను, దానికి క్షమించండి। ఈ రోజు నాకు ఈ స్థానంలో కూర్చుని మీ అందరి ముందు ప్రెస్ మీట్ పెట్టి అంత స్థాయి ఈ కోటికసంలో పుట్టిన నాకు ఈ అదృష్టాన్ని కల్పించింది ఫస్ట్ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అలాగే మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారికి, అలాగే మాజీ పిసిసి అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారు, అంటే ఇప్పుడు మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి, అలాగే నాకు ఈ ఆలోచన కలిగించి నన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని పక్క రాష్ట్రాల నుంచి కూడా నాకు మంచి సహకారం లభించింది, వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు। నేను ఈ కార్యక్రమంలో ఈ సీటు నాకు ఇచ్చినప్పటి నుంచి కూడా రోజు 20 గంటలు ప్రజలతో మమేకమై ప్రతి ఊరు వీలైనంత వరకు నేను ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నాను। మీ అందరికీ తెలుసు ఆ విషయం। ఈ కార్యక్రమంలో భాగంగానే నేను మిమ్మల్ని కలవలేకపోయినా, నేను తిరిగినంత వరకు ఇప్పటి వరకు ఇంచుమించుగా 90% గ్రామాలనే నేను కవర్ చేశాను, ఇంకా కొద్ది గ్రామాలను నేను కవర్ చేయాల్సి ఉంది, ఇంకా 4 రోజులు సమయం ఉంది కాబట్టి ఈ 4 రోజుల్లో నేను మిగిలిన గ్రామాలను కూడా పూర్తి చేయగలను। నేను తిరిగినంతట్లో ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన, అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా కనిపించింది, కాంగ్రెస్ పార్టీ హస్తంగుర్తు కనిపించింది అని ప్రాణాలు లేచి వచ్చిన మనుషులు కూడా నాకు ఎదురయ్యారు। నేను ఊహించిన దానికంటే 1000 రెట్లు నాకు ఎనర్జీనిచ్చి నేను మామూలుగా రోజు 5-6 గంటలు పనిచేస్తే సరిపోద్ది అనుకున్న మనిషిని రోజు 20 గంటలు పనిచేసే విధంగా నాకు ఆ ఎనర్జీని ఇచ్చారు ప్రజలు। నేను తిరుగుతున్నంత దూరంలో కూడా మంచి ప్రజాదరణ ఉంది, ప్రతి మనిషి నుంచి మంచి స్పందన ఉంది। మీరు రావాలి, మీ పార్టీ రావాలి, మా భవిష్యత్తులు బాగుండాలంటే, మా బిడ్డల భవిష్యత్తులు బాగుండాలంటే మళ్ళీ ఇందిరమ్మ కాంగ్రెస్ హస్తం గుర్తు ప్రజల మధ్యకి రావాలి అనే ఆలోచనతో అందరూ మాట్లాడుతూ ఉన్నారు। నేను ఏ పేటలోకి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా కూడా అందరు బ్లెస్సింగ్స్ నాకు ఇస్తా ఉన్నారు। అలాగే నేను ఈ రోజు ఇంకా నాకు ధైర్యమైన విషయం ఏంటంటే, నేను ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి నేను పోటీ చేస్తున్నప్పుడు నాకు మంచిగా ఒక గొప్ప వ్యక్తి అంటే ఆయన ఒక NSUIలో రాజకీయాన్ని ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక NSUIలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అలాగే యూత్ కాంగ్రెస్, అలాగే వివిధ స్థాయిల నుంచి, అలాగే మనకి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా, అలాగే
మన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్ గా, అలాగే పిసిసి అధ్యక్షులుగా అన్ని రకాల హోదాలు అనుభవించి ఒక మెట్టు ఎక్కుతా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి వేరే దారి చూడకుండా ఒక కాంగ్రెస్ పార్టీయే నా కుటుంబం అనుకునే కాంగ్రెస్ పార్టీ లాయల్ పర్సన్, అంటే నాకు కాంగ్రెస్ పార్టీయే జీవితం అనే మనిషి ఆయన. అలాంటి మనిషి, ఒక విజన్ ఉన్న మనిషి నాకు ఒక ఎంపీ అభ్యర్థిగా దొరకడం నాకు చాలా అదృష్టం. అలాంటి వ్యక్తి దగ్గర నేను పనిచేయడం కూడా నాకు అదొక డబుల్ ఎనర్జీ. ఆయన ఇచ్చే గైడెన్స్ కానీ, ఆయన ఇచ్చే సజెషన్స్ కానీ, నేను ఈరోజు ఎంత యాక్టివ్గా నేను ముందుకెళ్తానంటే దాంట్లో ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన గొప్పతనం, ఆయన గురించి నేను చెప్పేంత స్థాయి నాకు లేకపోయినా కానీ నేను గమనించిన కొద్ది రోజుల్లో అలాంటి వ్యక్తి కింద నేను పని చేయడం కూడా నాకు, అంటే ఆయన పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి గారు వస్తున్నారు, తీసుకుంటే బాగుంటుంది అనే విషయం అధిష్టానం ఆయనకి చెప్పినప్పుడు ఆయన నిలబడ్డ స్థానం నుంచే అధిష్టానానికి మెయిల్ పెట్టి రెసిగ్నేషన్ ఇచ్చారు. కానీ అదే అధిష్టానం ఆయన మళ్ళీ గుర్తించి, ఆయన సేవలను గుర్తించి, పార్టీ ఉన్న కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి అని గుర్తించి ఒక ఢిల్లీ స్థాయిలో సిడబ్ల్యూసి మెంబర్, అంటే మన దేశంలో ఒక 50 మందికి 60 మందికి స్థానం ఉంటుంది. ఆ సిడబ్ల్యూసి మెంబర్గా ఆయన్ని గుర్తించి ఆయనకి ఆ పదవిని ఇచ్చారు. ఆ పదవిని ఇవ్వడం కాకుండా రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో ఒక పాత సీనియర్ నాయకులందరూ కూడా కంపల్సరీ అందరూ పోటీలో ఉండాలి, మనం పోటీలో ఉండి మాలాంటి యువకులకి మార్గదర్శకత్వం ఉండాలని ఇలాంటి పెద్ద మనుషులందరినీ కూడా ఎంపీ స్థానాల్లో నిలబెట్టారు. మరి ఇంత ఉన్నత విలువలు కలిగిన మనిషి రుద్రరాజు గారికి, అలాగే స్థానికంగా నాకు ఇప్పటి వరకు చాలా ప్రజల నుంచి చాలా ఆదరణ లభిస్తుంది. సో ఈ ఆదరణని మరింత కొంచెం పెంచితే మా గెలుపు అన్నది పెద్ద కష్టమేం కాదు మాకు. అటు రుద్రరాజు గారికి ఉన్న పరిచయాలు కానీ, ఆయన చేసిన మంచి పనులు కానీ, ఆయన హెల్త్ కార్పొరేషన్ చైర్మన్ గా, మన ఎమ్మెల్సీగా మంచి పనులు చేశారు. ఆయన చేసిన పనులు కానీ, మాకున్న సంబంధాలు కానీ, మాకున్న బంధుత్వాలు, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ బేరీ చేసుకుంటే మేము దిగేటప్పటికి రాజానగరం కాన్స్టిట్యున్సీలో 2 క్యాండిడేట్లు అనుకున్నారు. 2 కాదు, ముగ్గురు పోటీల్లో ఉన్నారు అని ఇవాళ ప్రజలు మాట్లాడుకునే స్థాయికి మేము వెళ్ళాం. రేపు పొద్దున్న వీళ్ళు కూడా నెగ్గే అవకాశాలు ఉన్నాయి అనే ప్రజలు కూడా మాకు కనపడతా ఉన్నారు. అది కూడా మాకు ఒక ఎనర్జీ. ఈ 2 పార్టీలకి తీసుకోకుండా మేము పోటీలో ఉంటున్నాం అనే నమ్మకం మాకు ఉంది. ఈ పోటీని ఇంకా తీవ్రం చేసి అసలు వాళ్ళిద్దరికన్నా ముందడుగు మేము వేసే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మా ప్రయాణం ఇలా జరుగుతూ ఉండగా నిన్న కాకమొన్న మా కోటికేశ్వరంలో మా గ్రామంలో, మా స్వగ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీమతి పురంధేశ్వరి గారు, అలాగే మన జనసేన పార్టీ ఈ కూటమి నుంచి బలరామకృష్ణ గారు ఏదో మీటింగ్ కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో అందరూ మాట్లాడారు, వక్తలందరూ మాట్లాడారు. మాట్లాడే సందర్భంలో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్న, అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే మనిషి, ఒక పెద్ద మనిషిగా పార్ట్ టైం పొలిటీషియన్ నా స్వగ్రామంలో నా ప్రజలకు ఏదో సందేశం ఇద్దామనే ఉద్దేశంతో ఒక తప్పుడు పదాలను వాడాడు. ఆయన ఏ విధమైన సంబంధం లేని షర్మిలారెడ్డి గారి గురించి మాట్లాడాడు. నా ఊర్లో ఓటెత్తే ఓటు పాడవుతుందని
కాబట్టి ఎన్డీఏ కూటమికి నష్టం జరిగిపోతుందని ఏదేదో మాట్లాడాడు. వాస్తవంగా చెప్పుకుంటే ఇతను ఈ మాట్లాడిన పెద్ద మనిషి మీ అందరికీ సుపరిచితుడే. అతని పేరు నీరుకొండ వీరన్న చౌదరి. ఈ వీరన్న చౌదరి క్యారెక్టర్ ఏంటంటే వార్డుకి ఎక్కువ, విలేజ్కి తక్కువ ఇతని పరిస్థితి. కానీ ఇతను కద్దరు చొక్క వేసుకుని ఏదో పెద్ద మనిషిలాగా చలామణి అవుతా గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవిని సీట్ని ఆశించి బీఫామ్ కోసం ప్రయత్నం చేస్తా సడన్ గా పార్టీ సీటు కన్ఫర్మ్ చేయలేదు, చేస్తుందని చెప్పలేదు, చేయలేదని చెప్పలేదు. కానీ అకారణంగా 6 నెలల్లో మరి గ్రహాంతర వాసులకు ఎక్కడ పోయాడో మళ్ళీ కనిపించలేదు. తర్వాత ఆ సీట్ని వేరే క్యాండిడేట్కి ఇచ్చారు, నెగ్గారు. తర్వాత అన్ని జరుగుతున్నాయి. ఈ 6 నెలల్లో కూడా ఈ సీట్ని ఎందుకు రిజెక్ట్ చేసాడు, ఈ సీటు పోటీలోంచి ఎందుకు పారిపోయాడు అనే విషయం కూడా అతను చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రవీంద్ర గారు పోటీ చేసి చిట్టూరు రవీంద్ర గారు పోటీ చేసినప్పుడు కూడా ఈయన రకరకాల ప్రయత్నాలు, రకరకాల కూటములు పెట్టుకుని ఆయన్ని ఇబ్బంది పెట్టే పనులు చేశాడు. అలాగే ఈ ఎండగా గొడుగు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగాడు. తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ చుట్టూ. అలాగే అవకాశవాద రాజకీయాలతో పాటు పార్ట్ టైం పొలిటీషియన్. అంటే పార్ట్ టైం పొలిటీషియన్ అనడానికి నేను చెప్పే ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే ఇతను స్వగ్రామం వెదుళ్ళపల్లి. ఈ వెదుళ్ళపల్లిలో ఇతను జాతీయ నాయకుడని మన కాన్స్టిట్యున్సీ అంతా చెప్పుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం అయితే శ్రీమతి పురంధేశ్వరి గారికి నాకు తెలుసుండి ఇన్ఛార్జ్, రాజానగరం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుని తిరుగుతున్నాడు. మరి అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. ఈ చెప్పుకునే వ్యక్తి గతంలో మన గ్రామానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పెద్ద మనిషి ఏపీఆర్ చౌదరి గారు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఈ నీరుకొండ వీరన్న చౌదరికి గ్రామ బాధ్యతలు అంటే అతను మన సొంత స్వగ్రామం బాధ్యతలు. ఇప్పుడు నేను పోటీ చేస్తే నేనుంటే నా ఊర్లో నాకు బాధ్యతలు ఉంటాయి, అలాగే ఎవరుంటే వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. అలాగే అతను సొంతూరు బాధ్యతలు, వెదుళ్ళపల్లి బాధ్యతలు ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన స్వగ్రామంలో ఆయనకు వచ్చిన ఆయన భారతీయ జనతా పార్టీకి తెప్పించిన ఓట్లు ఎన్ని అంటే బూత్ నెంబర్ 43 వెదుళ్ళపల్లి గ్రామం, సీతానగరం మండలం వెదుళ్ళపల్లి గ్రామంలో బూత్ నెంబర్ 43లో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకుడని చెప్పుకునే నీరుకొండ వీరన్న చౌదరి వల్ల వచ్చిన ఓట్లు 1 ఓటు. అంటే మరి ఆయన కుటుంబంలో ఎంతమంది ఉంటారు అంటే నా కుటుంబంలో అయితే ఇవాళ నా పిల్లలు కూడా మేజర్ అయ్యారు కాబట్టి నేను, నా భార్య, నాకు 2 పిల్లలు, నా 4 ఓట్లు మరి నా కుటుంబం నాకు వేస్తే నాకు నమ్మకం ఉంది. మరి 1 ఓటు అంటే ఈయన కుటుంబంలో ఈయన ఓటేసాడా, లేదంటే ఈయన భార్య ఓటేసిందా, లేదంటే వీళ్ళ పిల్లలు ఓటేసారా, ఇందులో ఎవరు ఓటేసారో ఎవరు ఓట్లు వేయలేదన్నది తేల్చాల్సింది ఆయన. మరి ఇలాంటి పెద్ద మనిషిని రాజానగరం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా మరి శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా తిప్పుకుంటూ ఏ పాపం పుంజం తెలియకుండా ప్రజలతో తిరుగుతున్న మాలాంటి వాళ్ళ మీద వదులుతున్నారా? మరి నాకు తెలుసుండి ఫస్ట్ టైం ఆవిడ ఏదో ప్రోగ్రాం పెట్టి బూరుగుపూడిలో ఏదో ప్రోగ్రాం పెట్టి ఆవిడ పరిచయ కార్యక్రమం ఏదో పెట్టుకుంటే ఆ పరిచయ కార్యక్రమం కూడా ఇతని వల్ల డిస్టర్బ్ అయ్యి కొట్టుకునేంత వరకు దారి తీసిందని నాకు తెలిసింది. సరే, అది నాకు సంబంధం లేని విషయం కాబట్టి నేను ఎప్పుడు లోతుగా వెళ్ళలేదు. నిన్నగాక మొన్న నా స్వగ్రామం వచ్చి నాకు ఓటేస్తే ఎన్డీఏ కూటమిగా నా చూడండి ఈయన ప్రచారం మొదలుపెట్టాడు. అసలు ఎన్డీఏ కూటమి ఎవరున్నారు, ఎన్డీఏ కూటమిలో ప్రత్యక్షంగా ఎవరున్నారు, పరోక్షంగా ఎవరున్నారు, అసలు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు ఎప్పుడు బయటకు వచ్చారు, చంద్రబాబు గారు బయటకు వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమికి పరోక్షంగా ఎవరి మద్దతు ఉంది, ఆ 16, 18 జరిగినాయి పార్లమెంట్ లో, ఆ జరిగినట్టుకి మద్దతు ఎవరు పలికారు అంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా, ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారు చేశారా? బిల్లులండి.
ఆ 16 బిల్లులకి మద్దతు ఎవరు పలికారు? ముందుండి ఎవరు నడిపించారు, వెనకుండి ఎవరు నడిపించారు? దీనికి కూడా సమాధానం చెప్పాలి. అలాగే ఇవాళ మా మీద వేసే నిందలు స్టేట్ బైఫర్కేషన్. ఈ స్టేట్ బైఫర్కేషన్ లో ఆ రోజు విపక్ష సభ్యులైన శ్రీ అరుణ్ జైట్లీ గారు కానీ అలాగే వెంకయ్యనాయుడు గారు కానీ మనకి 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టారు, వీళ్ళు నిలదీశారు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా మోడీ గారు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఆ హామీలు ఏమన్నా నిలబెట్టుకున్నారా? ఆయన అమరావతి మన దీనికి ఓపెనింగ్ వచ్చాడు, ఆయన మన శంకుస్థాపనకు వచ్చారు. ఆ శంకుస్థాపనకు వచ్చి ఇవాళ వరకు ఈ 10 సంవత్సరాల్లో మనకి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మనకి చేసింది ఏంటి మన రాష్ట్రానికి అంటే, ఈ చేత్తో మట్టి ఈ చేత్తో నీళ్లు, చెంబుడు మట్టి చెంబుడు నీళ్లు తప్ప ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల్లో ఒరిగింది ఏమీ లేదు. వీళ్ళు ఇచ్చింది ఏంటి? చెంబుడు మట్టి చెంబుడు నీళ్లు. మరి రాజానగరం ఇన్ఛార్జ్ అని చెప్పుకునే, భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే నీరుకొండ వీరేంద్ర చౌదరి, అలాగే ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పురంధేశ్వరి గారు కానీ, అంటే ఇవాళ మనకు రాజమండ్రికి వచ్చారు. ఆవిడ గతంలో వైజాగ్ ఒకసారి, రాజంపేట ఒకసారి, బాపట్ల ఒకసారి డిఫరెంట్ ప్లేసెస్ లో పోటీ చేశారు. మరి నెక్స్ట్ టైం ఎక్కడ పోటీ చేస్తారో నాకు తెలీదు. ఈ నీరుకొండ వీరేంద్ర చౌదరి గారు కానీ, ఈ నీరుకొండ వీరేంద్ర చౌదరి గారు వెళ్ళి పురంధేశ్వరి గారితో ఒక రిప్రజెంటేషన్, ఈ రోజు నరేంద్ర మోడీ గారు మన గోదావరి జిల్లాలకి, గోదావరి ప్రాంతానికి వస్తున్నాడు. ఇక్కడ ఉన్న విభజన హామీలు కొన్ని ఉన్నాయి. ఈ హామీలు అమలు చేయించడం కాదు, కనీసం దీని రిప్రజెంటేషన్ వీళ్ళకి ఇచ్చే దమ్ము సత్తా వీళ్ళకు ఉందా? ఈ రిప్రజెంటేషన్ హామీలు అమలు చేయించడం కాదు, కనీసం మోడీ గారికి ఈ పెద్ద మనిషి అని చెప్పుకునే నీరుకొండ వీరేంద్ర చౌదరి కానీ, అలాగే మన పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న పురంధేశ్వరి గారు కానీ, ఈ అమలు చేయించడం పాటు ఎలాగున్నా కానీ కనీసం వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చే దమ్ముందా? ఒక్కసారి గ్రహించాలి. జూమ్ చేయండి. వీటి కోసం అడగమన్నా. నేను ఈ రోజు వరకు ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి గల కారణం కూడా ఉంది. ఏ పెద్ద మనిషిని కూడా నేను ఎప్పుడు కించపరిచే అలవాటు నాకు లేదు. గమ్మన్ ప్రెస్ మీట్ లో ఏదైనా పొరపాటు ఎవరి గురించి అయినా మాట్లాడాల్సి వస్తుందేమో, మనకు అంత అనుభవం లేదు. ఆ పొరపాటుని మళ్ళీ ఒకరికి అవకాశంగా మనం ఇవ్వకూడదు. మనం ఇచ్చే గౌరవం ప్రతి వ్యక్తికి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను కొంత దూరంగా ఉన్నాను. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుని తన సొంత గ్రామాల్లో ఒక్కోటి కూడా, తన కుటుంబంలో రెండో ఓటు కూడా వేయించుకోలేని ఈ నీరుకొండ వీరేంద్ర చౌదరి వచ్చి నా స్వగ్రామంలో అసలు నెగ్గేది ఎవడు, ఓడేది ఎవడు, డిసైడ్ చేయడానికి ఇతనెవడు?
ఇతని స్థాయి ఏంటి, ఇతను నిర్ణయించేసే సత్తా ఇతనికి ఉందా? ఆ సత్తా ఇతనికి ఉంటే ఇవాళ కోర్టు కేసుల్లో జరిగిన మీటింగ్ లో 3వ వరుసలోకి వచ్చేవాల్సిన అంత అవసరం ఏంటి, అంత అగత్యం ఏంటి ఇతనికి? ఇలాంటి చేతగాన మాటలు మానుకోమని మరోసారి నీరుకొండ వీరన్న చౌదరికి గౌరవంగా నేను చెప్తున్నాను. సరే, ఇలాంటి గౌరవమైన వ్యక్తులు మరి పురంధేశ్వరి గారు ఏ దృష్టిలో ఉంచుకుని ఇలాంటి గౌరవమైన వ్యక్తుల్ని కూడా తిప్పుకుంటుందో నాకు తెలియదు. ఇలాంటి వ్యక్తుల వల్ల ఆవిడ కూడా డిగ్రేడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆవిడ గురించి నేనేదో ప్రత్యక్షంగా నేనేదో అనాలనే ఉద్దేశం నాకు ఎక్కడా లేదు, అనేంత స్థాయి కూడా నాకు లేదు. కేవలం ఈ వీరన్న చౌదరి అనే వ్యక్తి చేసిన పని వల్ల నేను ఇవాళ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. నాకు ఈ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసే అటు జనసేన నుంచి పోటీ చేసే వ్యక్తితో కానీ, ఇటు వైసీపీ నుంచి పోటీ చేసే వ్యక్తితో కానీ, అటు కమలంతో మీద పోటీ చేసే పురంధేశ్వరితో కానీ, ఆవిడ పురంధేశ్వరి గారితో కానీ నాకు ఎక్కడా విరోధాలు లేవు, నాకు ఎక్కడా ప్రత్యక్ష పరోక్ష విరోధాలు లేవు, నాకు బంధుత్వాలు లేవు. నేను ఎవరికి కనిపించినా సంస్కారంగా నమస్కారం పెట్టిపోయే అలవాటు నాది. నా సంస్కారాన్ని పాడు చేయొద్దు వీరన్న చౌదరి. నీకు చేతనైతే ఈ రిప్రజెంటేషన్ మరి పురంధేశ్వరి గారితో కలిసి నువ్వు వెళ్ళి కనీసం హామీలు అమలు కాదు, మాకు ఈ డిమాండ్లు ఉన్నాయి, మీరు ఇచ్చిన హామీలు ఈ హామీలను అమలు చేయడానికి ప్రయత్నం చేయండి అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ఫస్ట్. అప్పుడు నీ కాన్స్టిట్యున్సీలో నీకు మళ్ళీ ఒక సన్మానం పడుతుంది. కనీసం నువ్వు రిప్రజెంటేషన్ ఇస్తే నీరుకొండ వీరన్న చౌదరికి సన్మానం చేయండి అని నేను చెప్తాను. నా సొంత ఖర్చులతో నీ సన్మానం చేయిస్తాను. అంతేగాని నువ్వు వచ్చి ఈ స్ట్రీట్ పాలిటిక్స్ చీప్ ట్రిక్స్ ఇక్కడ మా దగ్గర సాగో. ఇదే లాస్ట్ వార్నింగ్. తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి, గ్రహించుకో వీరన్న చౌదరి. నీకు ఇంతకు మించి నీ గురించి నేను ఎక్కువ మాట్లాడినా నా సమయం వృధా. ఈ 4 రోజుల్లో ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? షర్మిల గారు ప్రోగ్రామ్ అంటే మొన్న రాజమండ్రిలో జరిగిన ప్రోగ్రామే మాకు చివరి ప్రోగ్రాం. ఎందుకంటే ఆవిడ కడప కూడా ప్రెస్టేజియస్ గా అక్కడ తీసుకున్నారు, అక్కడ కూడా నెగ్గుతారు. ప్రస్తుతం ఆ ఎలక్షన్ చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆవిడదే. కాబట్టి ఇంకా అవకాశం లేదు. కాబట్టి మనకి ఆఖరులో ఆ చివరినే మనకి రాజమండ్రిలో ఒక మీటింగ్, మంచి మీటింగ్, ప్రజలు కూడా బాగా విశేష స్పందన వచ్చింది. ఆ మీటింగ్ కూడా సక్సెస్ఫుల్ గా ఆవిడ కడప ఎలక్షన్కి వెళ్లే ముందు మంచి ఎనర్జీని ఇచ్చి మేము పంపించాం. కాబట్టి ఆవిడ అక్కడ ఎలక్షన్ లో ఉంటారు. కాబట్టి ఇంకా నాకు తెలుసుండి, నా స్థాయి వరకు నాకు తెలుసుండి ఆవిడ షెడ్యూల్ అయితే ఇప్పటి వరకు మాకు ఇంకా ఇవ్వలేదు. ఒక షెడ్యూల్ ఏదన్నా ఉంటే మాత్రం తప్పకుండా రాజనగరం కాన్స్టిట్యున్సీకి ఆవిడతో వచ్చి తీరుతారు. చంద్రబాబు గారు అంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి రీగెయిన్ అవుతుంది అని చెప్పి ఎలా అనిపిస్తుంది మీకు? ఇటీవల ఇతర రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు చూసి అనుకుంటున్నారా ఎట్లా? సార్ పక్కన మీరు ఒక్కసారి చూడండి సార్, ఒక రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఒక్క మీడియా ఛానల్ కూడా కనీసం రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది కానీ చెప్పిన ఛానల్ ఎక్కడే లేదు సార్. అదే ఛానల్స్ ఎలక్షన్ తర్వాత సో ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ అంటూ అదే కాంగ్రెస్ పార్టీ చుట్టూ, అదే రేవంత్ రెడ్డి గారి చుట్టూ తిరిగినా. అంటే నేను ఇంకో రకంగా నేను చెప్పట్లేదు. మళ్ళీ మన రాష్ట్రంలో కూడా అక్కడ కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ వచ్చిందో, ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ వచ్చిందో, మళ్ళీ మన రాష్ట్రంలో కూడా మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ కూటమి, ఇదే కూటమి అధికారంలో ఉంది. పోలవరం పూర్తి చేయలేదు. నిన్న అమిత్ షా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామంటారు. ఎట్లా చూడాలి? సార్ ప్రజలు అమాయకులు కాదు సార్.
ప్రజలను నమ్మే పరిస్థితుల్లో లేరు. వీళ్ళు 5 సంవత్సరాలకు అంటే నేను గతంలో ఎప్పుడో పెద్ద మనిషికి ఒక ఇంటర్వ్యూలో చెప్పానండి. అంటే 5 సంవత్సరాలకు ఒకరితోటి రిలేషన్షిప్ అంటే దాన్ని వేరే ఉద్దేశం కాదు. ఒక 5 సంవత్సరాలతో ఒకరితో సహవాసం, ఒక 5 సంవత్సరాలు ఒకరితో సహవాసం, అవసరాన్ని బట్టి రాజకీయం, అవకాశవాద రాజకీయం ఈ భారతీయ జనతా పార్టీకి ఉన్నదే. గత 10 సంవత్సరాల్లో మీకు ఇందాక వివరంగా చెప్పాను, చెంబుడు మట్టి చెంబుడు నీళ్లు తప్ప మేం చేసింది ఏంటి అన్నది ఈ రోజు రాజమండ్రి మీటింగ్ లో చెప్పానండి మోడీ గారిని. లేదంటే మన పార్లమెంట్ అభ్యర్థురాలు శ్రీమతి పురంధేశ్వరి గారిని చెప్పానండి. ఈ రాష్ట్రానికి మనం చేసింది ఏంటి, ఈ 10 సంవత్సరాల్లో చేసింది ఏంటి. ఆవిడ గత కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆవిడ చేసిన అభివృద్ధి ఏంటి ఒక్కసారి బేరీజు వేసుకోమనండి. అలాగే మన కాన్స్టిట్యున్సీలో చిట్టూరు రవీంద్ర గారు ఎమ్మెల్యేగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధి ఏంటి, ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి. ఇవాళ రవీంద్ర గారిని మాకు 10 ఓట్లు అడిగి కావాలంటే రవీంద్ర గారిని తిప్పుకునే స్థాయిలో ఈ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఈ కూటములన్నీ కూడా ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇచ్చిన గౌరవం, ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని ఆయన ప్రజలకు చేసిన సహకారం అలాంటిది కాబట్టి ప్రజల నుంచి ఆయన గౌరవం ఈ రోజు కూడా పొందుతూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయన బొమ్మను అడ్డం పెట్టుకుని మాకు ఓట్లేయండి అని తిరుగుతున్నారు. స్వతంత్రంగా నాలాగా నాకు ఓటేయండి, నా హస్తం గుర్తుకు ఓటేయండి అని చెప్పుకుని తిరిగే దమ్ము ఈ 2 పార్టీల్లో ఎవరికి లేదు. అది కూడా మీరు ఒక్కసారి గ్రహించాలి. చంద్రబాబు గారు ఇక్కడ ఒక రికార్డ్ సృష్టించబోతారా ఏంటి? ఏమండి రికార్డులు అంటూ చూసుకుంటా పోతే మన పాతల గతంలో చాలా మంది పెద్దలు చాలా రికార్డులు సృష్టించేశారు. మీకు తెలుసున్న వర్రే పద్మరాజు గారు, స్పార్క్ అనేది ఏ టైంలో ఎక్కడ వెలుగుద్దో ఎవరికి తెలియదు సార్. ఏమండి ఓ పక్క కాంగ్రెస్ అంటే ఇది లేదని చెప్తూనే ఇంకో పక్క మిమ్మల్ని విమర్శించడం ద్వారా ఎత్తుకోవడం అంటే ఎట్లా చూడాలి? దీన్ని భయపడుతున్నారా ఏంటి? మరి భయపడకపోతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్న ఊర్లోకి స్వగ్రామంలోకి వచ్చి నా స్వగ్రామంలో ఉన్న 2500 3000 ఓట్ల కోసం ఒక కూటమి, ఒక ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆశించి ఎమ్మెల్యే పదవుల అభ్యర్థిత్వాన్ని ఆశించిన ఒక 60 మంది నాయకులు వచ్చి మా ఊర్లో నా స్వగ్రామంలో కార్యక్రమం చేసి ఇలాంటి మనిషి చేత కొన్ని తప్పుడు మాటలు మాట్లాడించారా, ఇతను మాట్లాడారో నాకు తెలియదు. కాబట్టి నేను మిగిలిన అందరి మీద నేను నింద వెయ్యట్లేదు. భయపడకపోతే వీళ్ళకి ఇంతంత అవసరాలు లేవు సార్, ఇంతంత మీటింగ్లు అవసరం లేదు. ఇవాళ నేను కానీ నా కార్యక్రమం కానీ నా క్యాంపెయినింగ్ కానీ ఒక పేటలోకి కానీ ఒక విలేజ్ లోకి కానీ వెళ్తే నా వెనకాల 2 పార్టీలు కార్యక్రమాలు కూడా మళ్ళీ ఇమ్మీడియట్ గా మన్నాడు దిగుతున్నాయి సార్. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేకపోతే, కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ లేకపోతే వీళ్ళు మా చుట్టూ ఎందుకు తిరగాలి, మా కార్యకర్తల చుట్టూ ఎందుకు తిరగాలి? ఈ రోజు నిజమైన కాంగ్రెస్ ఏది, అసలు హస్తం గుర్తు ఏంటి, కాంగ్రెస్ ఏంటి అనేది ప్రజలు మళ్ళీ గ్రహించారు ఆల్రెడీ. కాబట్టి మాకు విశేషమైన స్పందన ఉంది. మాకు ఇందిరమ్మ కాంగ్రెస్ హస్తం గుర్తు అంటే ప్రజల్లో ఈ రోజుకి కూడా చాలా ప్రేమ అభిమానాలతో మనుషులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఆ ప్రేమ అభిమానం కూడా మాకు రేపు ఎలక్షన్ లో చూపించారనే నమ్మకం మాకు ఉంది. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సెంట్లు ఇస్తాం అధికారంలోకి వస్తే అంటారు, జగన్ గారు 1 సెంట్ ఇచ్చారు ప్రకటించారు. పార్టీ గతంలో ఎన్ని సెంట్లు? సార్ మీరు ఒక్కసారి చూడండి, ఏ ఇందిరమ్మ ఇల్లు అన్నది ఎక్కడైనా సరే 5 సెంట్ల స్థలంలో ఉంటుంది సార్. మరి ఇవాళ కట్టి ఈ అగ్గిపెట్లు చూడండి మీరు, గట్టిగా భార్య భర్త తప్పితే 3 పిల్లలు ఉంటే ఇంట్లో ఉండడానికి కూడా అవకాశాలు లేవు. మళ్ళీ మేము అధికారంలోకి రాగానే మళ్ళీ 5 సెంట్లే మేము కంటిన్యూ చేస్తాం సార్. ఇవాళ కూడా మా మేనిఫెస్టోలో
ప్రతి మహిళకి నెల వచ్చేసరికి మహిళా మహాలక్ష్మి పథకం ద్వారా నెల వచ్చేసరికి 8,333 రూపాయలు. అలాగే ఇల్లు కట్టుకుంటారంటే 5 లక్షల గృహ రుణం. అలాగే పిల్లల చదువు KG to PG ఉచితం. అలాగే ఉపాధి హామీకి వెళ్ళే వాళ్ళు ఉంటే రోజుకి 400 రూపాయలు గౌరవ వేతనం. అలాగే పెన్షనర్లు ఉన్నారంటే చెరుకు భార్యకి 4,000, భర్తకి 4,000. ఈ రోజు వీళ్ళు చేసే పథకం ఏంటంటే భార్యకి ఇస్తే భర్తకి లేదు, భర్తకి ఇస్తే భార్యకి లేదు. అది కూడా ఇచ్చేది కేవలం 3,000 మాత్రం. కానీ మా ప్రభుత్వ అధికారంలోకి రాగానే భార్యకి పెన్షన్, భర్తకి పెన్షన్, చెరుకు 4,000 పెన్షన్. అలాగే ఎంప్లాయ్మెంట్, ఇన్ని మంచి పథకాలు మళ్ళీ మేము ప్రజలకి న్యాయం చేస్తామనే నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. మాకు ఏ విధమైన భయం లేదు, ఏ విధమైన దుందుడుకు లేదు. మా కార్యక్రమాలు ప్రజలకి నేరుగా, అంటే మీరు అర్థం చేసుకోండి, కనీసం ఒక అరగంట మీకు మీడియా సమావేశం పెట్టడానికి కూడా అన్న కొద్దిగా వదిలేయండి, నేను ప్రజలతోటి డైరెక్ట్ అవ్వాలి, కొంచెం నేను ఏదో రోజు వీలు చేసుకుని అందరినీ ప్రెస్ మీట్ పెడతాను. అందరూ చిన్నప్పటి నుంచి తెలుసున్న ఈ మీడియా సోదరులు కూడా నేను ఎక్స్క్యూజ్ చేసుకుంటానే వచ్చాను. నా సమయం అంతవరకు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు నా ముఖం కనిపించాలి, నా పథకాలు చెప్పాలనే ఆలోచనతోటే నేను ఈ రోజు వరకు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. రేపు ఉన్న అవకాశం ఉన్న ఈ 4 రోజులు కూడా చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తుంది. జనసేనకి పవన్ కళ్యాణ్ వచ్చి మన ప్రచారం చేశారు. రేపు జగన్ గారు ప్రయత్నాలు చేస్తాం. మీ పార్టీ తరఫున మాకు షర్మిలారెడ్డి గారు మొన్న రాజమండ్రి మీటింగ్ వచ్చారు. ఏమండి, ఆవిడ కడప వెళ్ళిపోతే ఆఖరి మీటింగ్ చాలా ఎనర్జీగా, చాలా సంతోషం ఆనందంతో రాజమండ్రి నుంచి ఆవిడ కడపకి వెళ్ళారు. అదే ఆనందాన్ని కంటిన్యూ కడపలో చేస్తున్నారు. ఆవిడ తిరిగి కడపలో నెగ్గడానికి మా ఎనర్జీ కూడా మేము ఇచ్చాం. ఒక్కసారి రాజానగరం ప్రజలు అంటే నేను కాంగ్రెస్ పరిపాలన అంటే దగ్గరలో చూసిన కాంగ్రెస్ పరిపాలన ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళకి, పాత జనరేషన్ వాళ్ళకి అయితే చాలా ముందు పరిపాలన అన్ని అర్థమవుతాయి వాళ్ళకి. అసలు ఇందిరమ్మ దగ్గర నుంచి వస్తారు వాళ్ళు. ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి జస్ట్ నేను కంపేర్ చేసుకోమన్నది ఒక రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి 2004, 2009 పరిపాలన, ఈ ఆరోగ్యశ్రీ కానీ, ఈ 108 కానీ, మంచి మంచి పథకాలు, రైతు రుణమాఫీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఇవాళ రైతు నిలబడ్డాడు అంటే కారణం రాజశేఖర రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో రైతు రుణమాఫీ. ఇవాళ రైతు నిలబడ్డానికి కారణం అది. ఆయన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత గత 10 సంవత్సరాల నుంచి రైతు మొహం చేసిన పార్టీ ఏదైనా ఉందా? రైతు మొహం చూసిన నాయకుడు ఎవడైనా ఉన్నాడా? రైతులకు ఉచిత కరెంటు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మరి అవాళ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలనుకున్న పెద్ద మనుషులు ఉన్నారు. ఈ అందరినీ పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అవాళ మంచి మంచి పథకాలు ప్రజలకు అందించింది. ఇవాళ ఫీజులు కట్టలేక, కాలేజ్ ఫీజులు కట్టలేక, స్కూల్ ఫీజులు కట్టలేక పిల్లల్ని చదువులు మానిపించే పరిస్థితి కూడా ఈ రోజులు కనపడుతున్నాయి. మీరు ఒక్కసారి మీడియా సోదరులు కూడా నాడు నేడు అనే కార్యక్రమం ఆళ్ళు పెట్టలేం కదండి, మీడియా సోదరులు పెట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ప్రజలకు అందించింది ఏంటి, ఇవాళ ప్రజలు పడుతున్న కష్టాలు ఏంటి, మీరందరూ కూడా కొంచెం వివరంగా చెప్పాల్సిన అవసరం బాధ్యత కూడా మీ మీద ఉంది సోదరులు. అందరికీ ధన్యవాదాలు అన్న. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.